వచ్చే రెఫరెన్స్. సో చాలా రోజుల తర్వాత ఇవాళ ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. అవి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీరు మీ భవిష్యత్తు ఎలా డిజైన్ చేసుకోవాలో అనేది మీకు తెలుస్తుంది. అది రేపటి రోజైనా సరే, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే, నెక్స్ట్ జన్మ అయినా సరే, నెక్స్ట్ యుగం అయినా సరే. ఓకే. సెకండ్ పాయింట్, జనరల్గా చాలామంది కష్టాలు వస్తూనే ఉంటాయి, మనకు కూడా వస్తూ ఉంటాయి. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు కాపాడుతారు అనే విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. థర్డ్ పాయింట్, చాలామంది ఏదో ఒక ఫీల్డ్లో వర్క్ చేసుకుంటున్నో ఇంకా వేరే దాంట్లోనో చాలా కష్టపడుతుంటారు. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు, ఫైన్. ఇంకొంతమంది ఎంత కష్టపడ్డా కూడా సక్సెస్ కారు. అది ఎందుకు అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఫోర్త్ పాయింట్, మీరు ఉన్నారు, మీకు తెలిసిన సీక్రెట్ అంటే మీ ఒక్కరికి మాత్రమే, ప్రపంచంలో మీ ఒక్కరికి మాత్రమే తెలిసిన సీక్రెట్ కానీ, నిజం కానీ, అబద్ధం కానీ, ఏదో ఒక విషయం కానీ మీ దగ్గర కాకుండా ఇంకో దగ్గర రికార్డ్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ అనేది కూడా తెలుస్తుంది. ఓకే, ఫైన్. ఫిఫ్త్ పాయింట్, ఇప్పుడు మీరు ప్రతి దానికి భయపడుతూ ఉంటారు కదా, అంటే ఇది కలియుగం, భయాలతోటి కూడుకుంటుంది అనమాట. ప్రతిదీ ఉన్నది లేని దాని గురించి. సో ఇప్పుడు దేని గురించి భయాలైతే ఉన్నాయో ఆ భయాలైతే పోతాయి అనుకుంటున్నాను నేను ఈ వీడియో తర్వాత. క్లియర్? ఈ 5 పాయింట్లు ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తాయి. సో చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే కర్మ. చాలాసార్లు ఈ వర్డ్ విని ఉంటారు, కాకపోతే ఈ వర్డ్ని తప్పుగా విని ఉంటారు. అంటే జనరల్గా ఇంట్లో పప్పుతో కాదురా వంకాయ కూర వేసుకొని తిను అని పెద్దలు చెప్తూ ఉంటారు. లేదు నేను పప్పే తింటా అంటే నీ కర్మ అంటారు. ఇలా ఈ వర్డ్ని యూజ్ చేసి కర్మ అంటే అదొక బ్యాడ్ వర్డ్ ఏమో, అదొక తిట్టులాగా యూజ్ చేస్తారేమో అనుకుంటారు. నిజానికి కర్మ అంటే బ్యాడ్ వర్డ్ కాదు, దాని వెనుక పెద్ద కాన్సెప్టే ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఈ కర్మ గురించి ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నో ఇది నా సొంతంగా ఏదో అనుకొని చెప్పట్లేదు. పురాణాల్లో ఎలా అయితే రాసి ఉందో, వాళ్ళు చెప్పింది ఏమైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని దాన్ని వివరించడానికి మాత్రమే ఈ వీడియో. ఈ కర్మ గురించి మన పురాణాల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సంస్కృతంలో చెప్పే వర్డ్స్ని విని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం చాలా వరకు. నిజానికి కర్మ అంటే దాని మీనింగ్ పని అని, అంతే. పని అంటే యాక్షన్. ఓకే, ఈ కర్మ అనేది సంస్కృతం వర్డ్. న్యూటన్ చెప్పినట్టు ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. అది ఎలాగో సేమ్ కర్మ సిద్ధాంతం కూడా అలానే పనిచేస్తుంది. ఇది ఎలాగా అనుకుంటే, ఇప్పుడు మీరు ఒక విత్తనం నాటుతారు. నాటింది విత్తనమే, కానీ అది చిన్న మొక్క అయ్యి ఒక చెట్టు అయ్యి ఆ చెట్టుకి ఒక పండు అనేది వస్తుంది. దాన్నే ఫలము అంటాం మనము. ఆ పండు ఏమొస్తుంది అనేది మీకు ముందే తెలుసు. ఎందుకు అంటే మీరు ఏ విత్తనం అయితే నాటుతారో దానికి సంబంధించిన ఫలమే వస్తుంది అక్కడ. అవునా? సేమ్ కర్మ సిద్ధాంతం కూడా అంతే. మీరు ఏ పని అయితే చేస్తారో, అంటే ఏ కర్మ అయితే చేస్తారో ఆ కర్మ రిపీట్ మీకే అవుతుంది. ఓకే, సరే, ఇది ఎలా, పురాణాల్లో ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం. పురాణాల్లో కర్మ 3 రకాలు అయితే చెప్పారు. అది సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఈ 3. సంచిత కర్మ అంటే ఏంది? సంచిత కర్మ అంటే ఇది గత జన్మల నుండి మీకు జమ చేసుకొని వచ్చిన కర్మలు ఏవైతే ఉంటాయో దాన్ని నిధి అనుకోవచ్చు. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఒక చిన్న భాగం ఈ సంచిత కర్మలో. ఈ సంచిత కర్మలో నుండి ఈ జన్మలో మీరు అనుభవించాల్సిన కేటాయించిన భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగం అని. అంటే మీ పుట్టుక, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ ఆరోగ్యం ఏ కండిషన్లో ఉంటుంది అనేది దీని ద్వారా నిర్ణయించబడుతుంది అన్నమాట. ఇక ఆగామి కర్మ, ఈ జన్మలో మీరు ఏదైతే పనులు చేస్తారో అవి మీ భవిష్యత్తులో లేదా వచ్చే జన్మలో డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఈ 3 రకాలు ఉంటుంది. కలియుగంలో ఉన్నాక మనము ఈ కలియుగంలో ఈ కర్మ పనిచేస్తుందా? ఎందుకంటే ఈ కర్మ గురించి రాసింది ఇప్పుడు కాదు. ఓకే, ఒకవేళ పనిచేస్తే ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. నిజానికి మిగతా యుగాలతో కంపేర్ చేసుకుంటే మన కలియుగంలో ఈ కర్మ ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది యుగాలను బేస్ చేసుకొని కంప్లీట్గా ప్రతిదీ మారిపోతుంది అనమాట. సో గత యుగాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కర్మ ఫలం, మీరు ఏదైతే కర్మ చేస్తారో దాని యొక్క ఫలం ఏదైతే ఉంటుందో దానికి చాలా కాలం పట్టేది.
కానీ కలియుగంలో మనం ఏ పని చేసినా కూడా చాలా చాలా త్వరగా ఈ జన్మలోనే కనిపిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మీరు ఒకరికి అన్యాయం చేసారు అనుకుందాం, అది ఈ జన్మలోనే వెంటనే వీలైనంత తొందరగా తక్కువ కాలంలో ఇంకొకరి ద్వారా మీకు అన్యాయం జరుగుతుంది. ఇది జనరల్గా ఇంటనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. దీన్నే కర్మఫలం అంటాం మనం. సింపుల్గా చెప్పుకుంటే కొన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కొందరు ధనవంతులు ఇంట్లో డైరెక్ట్గా పుడతారు, కొందరు చాలా పేదరికం ఇంట్లో పుడతారు, కొందరు ఏమీ కష్టపడకుండా సక్సెస్ అవుతుంటారు, కొందరు రక్తం ధారపోసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానమే ప్రారబ్ధ కర్మ. సైన్స్ ప్రకారం ఇవి జీన్స్ కారణం అనుకున్నప్పటికీ కూడా ఆ జీన్స్ కూడా మీకు రావడానికి మూల కారణం కూడా కర్మ సిద్ధాంతమే. సో ఈ కలియుగంలో మంచి కర్మ చేయాలి అంటే ఏం చేయాలి? కలియుగంలో మంచి కర్మ చేయాలంటే 4 దారులు ఉన్నాయి. ఆ 4 దారుల్లో మొదటిది పరోపకారం. అంటే మనము ఇతరులకి హెల్ప్ చేయడం. చాలామంది ఇతరులకు హెల్ప్ చేయడం అంటే మనీ ఇవ్వడమో ఏదో దానం చేయడమో అనుకుంటారు. అదొక్కటే కాదు, మీరు దగ్గరుండి ధైర్యం చెప్పినా సరిపోతుంది, ఒక మంచి సలహా ఇచ్చినా సరిపోతుంది. ఓదార్పు కూడా అది మంచి కర్మనే. అంటే మీ ఇంటెన్షన్ మంచిగా ఉండాలి అక్కడ మిగతా వాళ్ళతో. రెండోది నిష్కామ కర్మ. అంటే ఎక్కువ రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా మీ బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని సక్రమంగా చేయడం అన్నమాట. జనరల్గా భగవద్గీతలో ఈ లైన్ కూడా చెప్తుందన్నమాట. మూడోది అహింస. ఇక్కడ 2 రకాలుగా అహింస ఉంటుంది. మాట ద్వారా అండ్ పని ద్వారా ఎవరిని కూడా మానసికంగా లేదా శారీరకంగా బాధ పెట్టొద్దు. మాట ద్వారా కూడా బాధ పెట్టినా అది అహింసనే అవుతుంది. మీరు ఎవరినైనా ఎక్కిరించినా, ఎవరినైనా తిట్టినా, వాళ్ళని బాధ పెట్టే మాటలు అన్నా కూడా అది అహింసనే. శారీరకంగా కూడా బాధ పెట్టిన అహింసనే అవుతుంది. ఓకే. నాలుగోది నామస్మరణ. కలియుగంలో కేవలం ఒకే ఒక్క దారి చాలా పవర్ఫుల్ ఉంటుంది. దాన్ని దైవ చింతన అంటారు. అంటే మంచి ఆలోచనలతో మనసుని పవిత్రం చేసుకోవడం, దైవాన్ని తలుచుకోవడం అన్నమాట. ఇది మిగతా వాటి అన్నిటితో చూసుకుంటే దీన్నే అతిపెద్ద పుణ్యకర్మ అంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం. అది మీ ఈనాటి కర్మ. ఓకే, సరే. మీకు వచ్చే జీతం మీ గత నెల పనికి ఫలితం కదా. ఎస్, అది ప్రారబ్ధ కర్మ. మీరు ఈ నెల ఎంత బాగా పని చేస్తే వచ్చే నెల మీ ప్రమోషన్ లేదా మీ జీతం అంత బాగుంటుంది అనుకోవడం ఆగామి కర్మ అవుతుంది. నిజానికి చాలామంది కర్మ అంటే అదొక శిక్ష అనుకుంటారు. నో, కర్మ అంటే శిక్ష కాదు, అదొక బాధ్యత అనాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అనే భరోసా ఇచ్చేదే ఈ కర్మ సిద్ధాంతం. సో చాలామంది చెప్తూనే ఉంటారు, చాలా దగ్గర చదివే ఉంటారు, చాలా వరకు వినే ఉంటారు. మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, చెడు పని చేస్తే చెడే జరుగుతుంది. మంచి ఉద్దేశంతో ఉంటే మంచి జరుగుతుంది, చెడు ఉద్దేశంతో ఉంటే చెడే జరుగుతుంది అనేది. ఎస్. సో ఈ కర్మ మనం మంచి పని చేస్తే ఎట్లా మంచి చేస్తుంది, చెడు పని చేస్తే చెడు ఎట్లా చేస్తుంది అనేది ఒకసారి శాంపుల్గా తెలుసుకుందాం. మనం చేసే ప్రతి పనిని ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది 2 స్థాయిల్లో రికార్డ్ చేస్తుంది. ఒకటి వ్యక్తిగత స్థాయి, దీన్నే సైకలాజికల్ లెవెల్ అంటారు. ఒకటి కాస్మిక్ లెవెల్. సో ఏదైతే మన మెదడులో సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, అది ఒక హార్డ్ డిస్క్ లాంటిది అనమాట. మీరు ఒకరికి సహాయం చేసినా, మీరు ఒకరికి హెల్ప్ చేసినా, లేకపోతే మోసం చేసినా కూడా ఆ ఇంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే దాన్ని తెలుగులో సంకల్పం అంటాము, ఆ ఇంటెంట్ ఏదైతే ఉంటుందో మీ మనసులో ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనినే సంస్కృతంలో సంస్కారం అంటాం. ఈ ముద్దలు మీ ఆలోచన విధానాన్ని, తర్వాత మీ భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తాయి అన్నమాట. క్లియర్? ఇప్పుడు ఏదైతే కాస్మిక్ లెవెల్ ఉందో దాని గురించి మాట్లాడుకుంటే, సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా ప్రపంచంలో ఏది కూడా నశించదు. ఓకే. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇది తెలుసు అనుకుంటాక మీకు. ఓకే, తెలియకపోయినా పర్లేదు. జనరల్గా మీరు ఒక మాట మాట్లాడిర్రు అనుకుందాం, అది ఏమవుతుంది? శబ్ద తరంగాలుగా మారుతుంది. అంటే సౌండ్ వేవ్స్ అనే అర్థం. మీరు ఏ ఒక్క మాట మాట్లాడినా అది సౌండ్ వేవ్స్గా మారుతుంది. మీరు ఒక పని చేసినా అది ఒక ఎనర్జీగా మారుతుంది. ఈ విశ్వం మొత్తం ఒక యూనివర్సల్ ఫీల్డ్ అన్న విషయం తెలుసు. అంటే క్వాంటమ్ ఫీల్డ్ అనేది అయితే అంటారో సైన్స్, అది. సో మీరు ఏ వైబ్రేషన్ వదిలినా కూడా ఆ వైబ్రేషన్ ఈ యూనివర్సల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో స్టోర్ అవుతుంది.
పురాణాల్లో దీనినే చిత్రగుప్తుడు అని చెప్పారు. ఓకే, ఏదైతే యూనివర్సల్ ఫీల్డ్ ఉందో దీంట్లోనే మన వైబ్రేషన్స్ అన్నీ స్టోర్ అవుతాయి కాబట్టి దీనినే పురాణాల్లో చిత్రగుప్తుడు అని చెప్పారనమాట. కానీ మన సినిమాల్లో చూపించిన చిత్రగుప్తుడు లాగా చిత్రగుప్తుడు ఉండడు. అది మన మనుషుల్లాగా ఒక మనిషి మన బుక్ ఓపెన్ చేసి బుక్లో మన పాపపుణ్యాలన్నీ రాసుకున్నట్టు చూపిస్తారు సినిమాల్లో. నిజానికి అలా ఉండరు. సో ఈ యూనివర్సల్ ఫీల్డ్ కానీ, క్వాంటమ్ ఫీల్డ్ కానీ, వైబ్రేషన్స్ కానీ, ఈ సౌండ్ వేవ్స్ కానీ కంటికి కనబడవు కాబట్టి మనకు మనుషులను పెట్టి అలా చూపిస్తారనమాట సినిమాల్లో. చిత్రగుప్తుడు అంటే మన లోపల ఉండే గుప్తమైన ఒక కాన్షియస్నెస్ అని అర్థం. క్లియర్ కదా? సో మన సబ్ కాన్షియస్నెస్ మైండ్ నుండి కాస్మిక్కి కనెక్షన్ ఎలా ఉందో, ఎస్. సో ఇప్పుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఎందుకు జరుగుతుందంటే ఇదే ఎకో ఎఫెక్ట్ అంటున్నారు ఇప్పుడు సైన్స్లో. కానీ దీన్నే మనం లా ఆఫ్ రీజనెన్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అది ఎట్లా? మంచి కర్మ. సో మీరు ఒకరికి హెల్ప్ చేసిరు అనుకుందాం. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే మీ మనసు ఏదైతే ఉందో అది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అంటే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది విడుదలవుతూ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది విశ్వంలోకి వెళ్తుంది. అదే స్థాయిలో ఉన్న మిగతా పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆకర్షిస్తుంది అన్నమాట. దీన్నే మనము లక్ అని మాట్లాడుకుంటున్నాం, అంటే అదృష్టం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? అండ్ చెడు కర్మ ఎట్లా? సరే, మీరు ఎవరికన్నా అన్యాయం చేసారు అనుకుందాం. అన్యాయం చేసినప్పుడు బయటకు మీరు ఎట్లున్నా కూడా లోపల భయం అనేది ఉంటుంది. అపరాధ భావం అంటారు కదా, అలాంటివి అయితే లోపల ఉంటాయి కదా. దాని ద్వారా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రికార్డ్ అవుతుంది. ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ద్వారా దీన్ని ప్రతికూల శక్తి అని ఏదైతే అంటారో మీకు తెలియకుండానే మిమ్మల్ని తప్పు నిర్ణయాల వైపు ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటారు అనమాట. లేదంటే ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కదా, ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే రికార్డ్ అవుతుందో అంటే ఇది ప్రతికూల శక్తి ఏదైతే అంటున్నామో అది తెలియకుండానే మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుడు నిర్ణయాలు తీసుకునే వైపు నడిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా జనరల్గా మన కలియుగంలో చూసుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తన కొలీగ్ పైన అన్ని చాడీలు తన బాస్కి చెప్పుకుంటూ ప్రమోషన్ కొట్టాడే అనుకుందాం. అప్పుడు అతని మనసులో ఒకటి ప్రింట్ అనేది తయారవుతుంది. ఏంది? మోసం చేస్తే గెలవచ్చు అని. ఎందుకంటే తను చాడీలు చెప్పే కదా ప్రమోషన్ కొట్టింది, అలా గెలవచ్చు అనేది ముద్ర అనేది పడిపోతుంది. అదే నెగిటివ్ డేటా అనేది రికార్డ్ అవుతుంటుంది. భవిష్యత్తులో అతను తన కింద పని చేసే వారిని నమ్మలేడు ఎప్పటికీ. ఆ భయం వల్ల అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాడు. చివరికి ఒకరు కాకపోయినా ఇంకొకరు ఎవరో ఒకరు అతనిపై కూడా సేమ్ అదే పద్ధతితో చెప్తారనమాట. ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ మోసం అనే విత్తనాన్ని, మోసం అనే ఫలాన్ని ఇచ్చింది. అంటే మనం ఏదైతే చేస్తామో అది మనకే తిరిగి వస్తుంది అని. అదే మంచి కర్మ అయితే జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీకు ఎవరో తెలియని వ్యక్తి ఉన్నాడు, మీరు పోతూ ఉంటే లిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, లేదా ఆకలితో ఉన్న వారికి ఎవరికన్నా అన్నం పెట్టినాం అనుకుందాం. వాళ్ళు అన్నం తినేసి వెళ్ళిపోయారు, అయిపోయింది అంతటితో. తిరిగి మీకు ఏమి ఇవ్వలేదు. కానీ ఈ కాస్మిక్లా ఎలా రికార్డ్ చేస్తుంది? ఫస్ట్ 2 రకాలుగా ఉంటుంది అనుకున్నాం కదా. మన మైండ్లో ఒక డోపమైన్ అనేది అండ్ ఆక్సిటోసిన్ అనేది వంటి హ్యాపీ హార్మోన్లు ఏవైతే ఉంటాయో అవి విడుదలవుతాయి అన్నమాట. ఆ హార్మోన్లు అనేది గ్రాటిట్యూడ్ అనేది వైబ్రేషన్ వెళ్తుంది. ఎక్కడికి? సేమ్ కాస్మిక్కి. కొన్ని రోజుల తర్వాత మీకు ఏదైనా కష్టం వస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్లో ఏమాత్రం మీకు సంబంధం లేని వ్యక్తులు కానీ, సంబంధం లేని సిచ్యువేషన్లో ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తుంటారు. దీన్ని మనం క్యాజువల్గా ఏమంటుంటాం, ఎవరో అయినా నాకు హెల్ప్ చేసిండు, దేవుడు పంపించుడు కరెక్ట్ టైంకి అని. నిజానికి అది ఎవరో దేవుడు పంపించరు ఎవరిని కూడా. కాకపోతే అది మీరు చేసుకున్న గతంలో పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తిరిగి మీకే వస్తుంది అని అర్థం. అంటే కర్మ గురించి మాట్లాడుకుంటే ఇన్పుట్ అంటే ఏదైతే పని అండ్ ఆలోచన అది మీరు చేస్తే రికార్డ్ అవుతుంది. దాన్ని మెమరీ అంటున్నాం. మీ మనసులో ఒక ముద్ర వేస్తుంది, అట్ ద సేమ్ టైం కాస్మిక్ ఫీల్డ్లో కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత వెయిట్ చేయడం అంటే టైం తీసుకుంటుంది. ఇప్పుడా, రేపా, ఎల్లుండా, నెక్స్ట్ జన్మలన. ఎందుకు అంటే మనం ఒక విత్తనం వేస్తే కొన్ని వెంటనే మొక్కలు వెళ్తాయి, వెంటనే చెట్టు అవుతుంది, ఆ తర్వాత ఫలం వస్తుంది. కొన్ని టైం పెద్ద చెట్టు అనుకో టైం ఎక్కువ తీసుకుంటుంది, చిన్న చెట్టు అనుకో టైం తొందరగా వస్తుంది. సో ఇది మీరు చేసే కర్మని బట్టి ఉంటుంది. మీరు ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది, ఆ చెట్టుకి దాని తగ్గట్టే ఫలం వస్తుంది. అంటే మీరు ఏదైనా పండు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే
ఏదైనా పిచ్చి చెట్టు పెట్టి దానికి మామిడి పండు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మామిడి చెట్టుకు సంబంధించిన విత్తనం పెట్టే మీరు మామిడి చెట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. జామ చెట్టుకి సంబంధించిన విత్తనం పెట్టే జామ పండు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఏ విత్తనం నాటితే అదే రిటర్న్ వస్తుంది, కానీ దానికి టైం కూడా పడుతుంది. అది మిగతా యుగాలతో కంపేర్ చేస్తే కలియుగంలో ఇంకా స్పీడ్గా ఇంకా తొందరగా జరుగుతుంది. అవుట్పుట్ గురించి మాట్లాడితే ఇది పరిస్థితుల రూపంలో వస్తుంటుంది జనరల్గా, లేదా వ్యక్తుల రూపంలో కూడా వస్తుంటుంది. ఏదైతే కర్మఫలం అంటున్నామో అవి, కానీ అది మీకు తెలియదు, ఎవరికి తెలియదు, అసలు మనకు అది గుర్తు కూడా ఉండదు. కానీ ఎవరో ఆ వ్యక్తి మనకు హెల్ప్ చేసిండు, ఎవరో నన్ను కాపాడిరు, ఏదో కరెక్ట్ సిచ్యువేషన్లో బతికిపోయినా ఇట్లా అనుకుంటాం మనం. కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తా కలియుగం గురించి. ఈ కలియుగంలో చెడు ఆలోచనలకు కర్మ వెంటనే చుట్టుకోదు. అంటే చెడు ఆలోచిస్తురనుకో వెంటనే కర్మ ఉండదు, కొంచెం టైం పట్టవచ్చు. కానీ చెడు పని చేస్తే మాత్రం ఇన్స్టాంట్ కర్మ అనేది ఉంటుంది. దాన్నే చిత్తశుద్ధి అంటాము ఈ యుగంలో. సో ఈ యుగంలో మనకు మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి అంటే అన్నిటికన్నా పెద్ద రక్షణ ఏది అని అనుకుంటాం కదా మనము, అది మంచి ఆలోచనలతోటి ఉండడమే. క్లియరా? సో చాలామంది అనుకుంటారు కర్మ చేసినాం, ఓకే, ఎన్నో తప్పులు చేస్తాం, తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం, పాపాలు కూడా చేస్తాం. ఇప్పుడు ఆ కర్మని తప్పించుకోవడం ఎలా? నిజానికి పురాణాల్లో అయితే కర్మను తప్పించుకోవడం అనేది లేదు. ఈవెన్ దేవుడు కూడా కర్మ నుండి తప్పించుకోలేడు. క్లియర్? కానీ కర్మను దాని స్థాయి అనేది తగ్గించుకునే కొన్ని దారులు ఉంటాయి. అంటే ఆ కర్మ ప్రభావం ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవచ్చు. దానికంటూ కొన్ని మార్గాలు ఉంటాయి. అవి కూడా పురాణాల్లో ఏవైతే యోగ శాస్త్రాలు ఉన్నాయో అందులో డీటెయిల్గా వివరించారనమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నట్టు కాకుండా అంత దైవమే చేస్తుంది అన్నట్టు అనుకోవాలి. అప్పుడు అవి మనకు రికార్డ్ అవ్వవు. అంటే మనకు రికార్డ్ అవ్వవు అంటే పాత కర్మలు కంటిన్యూ అవుతాయి, కొత్త కర్మలు అనేది రికార్డ్ అవ్వవు. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఏం చెప్తుంది? నేను చేసింది కాదు, ఇది అంతా దైవమే చేస్తుంది అనుకుంటుంటారు కదా. చాలా వరకు సినిమాలలో చూసి ఉంటారు, బయట కూడా చూసి ఉంటారు. ఎక్కడన్నా గుళ్ళు గోపురాలకు పోయినా కూడా ఆడ పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు, నాదేముందిలే అంతా దైవమే చూసుకుంటుంది, అంతా దేవుడే చూసుకుంటారు అంటుంటారు చూడు. అది అందుకే అంటారు జనరల్. ఇంకా ప్రాయశ్చిత్తం అంటాం. అదేంది అంటే మనం ఒక తప్పు చేస్తూ ఉంటాం ఏదో ఒకటి, ఓకే, అది మంచి కర్మ కాదు, ఓకే, దానికి పరిహారం చేయడం అన్నమాట. అంటే ఒక తప్పు ఏదైతే చేస్తామో దానికి 4 రెట్లు 3 రెట్లు 2 రెట్లు ఎవరికన్నా సహాయం చేయడం. అంటే మనకు నెగటివ్ ఎనర్జీ ఎంతైతే వస్తుందో దానికన్నా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్కి చెప్తే సేవ, ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు హెల్ప్ చేయడం. ఏదైతే సంచిత కర్మ ఉంటుందో దాన్ని కడిగి వేస్తుందని చెప్తారు అనమాట. సో ఈ కర్మని జనరల్గా న్యూట్రలైజ్ చేయడానికి ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి క్షమాపణ, రెండోది సాక్షిభావం, మూడోది ధర్మం. అంటే క్షమాపణ అంటే ఫర్గివ్నెస్ అని ఏదైతే అనుకుంటున్నామో అది. మీ వల్ల ఎవరైనా బాధపడ్డారు అనుకుందాం, బాధపడ్డా ఇబ్బంది పడ్డా, సో అట్లీస్ట్ మీరు మనసులోనైనా క్షమించాలి అని కోరుకోవాలన్నమాట. సింపుల్గా బయట చెప్పకపోయినా కూడా మనం ఇన్సైడ్ అనుకోవాలి. అట్లీస్ట్ ఏదైతే మనము ఎనర్జీ రికార్డ్ అవుతుంది అనుకున్నాం కదా, అది కట్ అవుతుందన్నమాట. అంటే దాని స్థాయి అనేది తగ్గుతుంది. ఇక సాక్షిభావం అంటావా, ఏదైతే విట్నెస్ కాన్షియస్నెస్ అంటామో అది జీవితంలో చాలా కష్టాలు వస్తుంటాయి అందరికీ, అవునా? ఆ కష్టాలను కష్టమని కాకుండా నా కర్మఫలం వస్తుంది, ఇది తీరిపోతుంది అని దాన్ని యాక్సెప్ట్ చేయడం. సింపుల్గా చెప్తే అది మెంటల్గా మనకు చాలా ఇబ్బంది పెట్టదు. అంటే మానసికంగా ఏదైతే ఉంటుందో అది బాధ పెట్టదు అనమాట. మూడోది ధర్మం. మీ పనిలో మీరు ఏ పని చేసినా పర్లేదు, నిజాయితీగా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి. సో మీరు రూపాయి సంపాదించారు అనుకుందాం, మీ బాస్ 100 రూపాయలు సంపాదించారు అనుకుందాం, మీరు నిజాయితీగా మోసం చేయకుండా రూపాయి సంపాదించారనుకో, ఆ రూపాయికి న్యాయంగా మీరు ఈజీగా బ్రతికేస్తారనమాట. అంటే రూపాయి కరెక్ట్గా మీకు యూజ్ అవుతుంది. కానీ నిజాయితీగా లేకుండా మోసం చేస్తూ 100 రూపాయలు సంపాదించినా కూడా 100 రూపాయలు కూడా అటు 100 వచ్చినా ఇటు హెల్త్కో మనకి ఇబ్బందులకో దానికో దీనికో ఖర్చు పెట్టేస్తాం. బట్ అది ఎటు కూడా రూపాయి కూడా యూజ్ చేయమనకి జనరల్గా ఇది జరుగుతుంటాయి. సో ఇక్కడ రూపాయిని 100 రూపాయలుగా యూజ్ చేసుకుంటారు మీరు, అంత ఉపయోగపడుతుంది సిచ్యువేషన్కి తగ్గట్టు. కానీ జనరల్గా 100 రూపాయలు కూడా దేనికి పనికి రాకుండా పోతాయి, ఒకానొక టైంలో గాలికి ఖర్చు అయిపోతాయి.
రీజన్ దాని వెనుక మనం నిజాయితీగా ఉండి చేసే పనులకు, నిజాయితీగా లేకుండా చేసే పనులకి. బట్ ఇది మనకు ప్రాక్టికల్గా అనుభవించి అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. చాలామంది కర్మ అంటే అదేదో మనకు భయపెట్టడానికో దేనికో అనుకుంటారు. నిజానికి భయపెట్టడానికో అదేమో శిక్షనో కాదు. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఏదైతే ప్రకృతి ఉందో అది ఇచ్చిన గొప్ప అవకాశం అన్నమాట. మీరు ఎంత సానుకూలంగా ఉంటే మీ కర్మ అంత వేగంగా క్లియర్ అవుతుందన్నమాట, అంటే శుద్ధి అవుతుంది అని. సో ఈ కర్మ అనేది కలియుగంలో ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది మీకు ఒక బేసిక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇది బేసిక్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ కర్మ గురించి మాట్లాడితే దీని మీద ఒక సిరీసే చేయొచ్చు మొత్తం. నిజానికి కలియుగంలో కర్మ ఇలా పనిచేస్తుంది, మిగతా యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. సో యుగం మారే కొద్దీ ప్రతిదీ మారిపోతుంది అన్నమాట. ఓకేనా? అంటే కాలాన్ని బట్టి ఇవన్నీ మారిపోతాయి అని అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని బట్టి ఇవన్నీ మారిపోతాయి అని అర్థం చేసుకోవాలి. అండ్ కలియుగంలో చెప్పుకోవాల్సింది ఏదైతే కర్మలు ఉంటాయి కదా, అవి రిజల్ట్ అనేది మిగతా వాటితో చూసుకుంటే ఇన్స్టాంట్గా ఉంటాయి. చెప్పినగా కర్మని మనం దీని ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే జ్ఞానాగ్ని, ప్రాయశ్చిత్తం, సేవ, ఈ 3 మాత్రం ఇంపార్టెంట్. సో చాలామంది ప్రాబ్లమ్స్లో చూసి అన్యాయంకి గురైపోయి చాలా బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు ఎవరినో ఒకరిని. అది టీవీలో అయినా, సినిమాల్లో అయినా, రియల్ లైఫ్లో అయినా కూడా చూసి మీరు బాధపడి ఉండొచ్చు. అతనికి ఎంత కష్టం వచ్చింది, అతనికి ఎంత దారుణం జరిగింది అని. కానీ నిజానికి ఆ దారుణం జరిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తన కర్మని తను అనుభవిస్తుండు. మనం ఇలానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత జన్మల కర్మఫలం ఏదైతే ఉందో అదే ఇది. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి తనను బాగా కొట్టి హింసించారు అనుకుందాం. అతను చూసి చాలామంది మనం బాధపడతాం. బాధపడి అయ్యో అతనికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత అన్యాయం ఇది అనుకుంటాం, జాలిస్తుంది. కాకపోతే అది తన గత జన్మ కర్మ అనుకోవచ్చు, ఫైన్. కానీ ఆ కొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోపం కూడా వస్తుంటుంది, వాళ్ళని ఏదన్నా చేయాలనిపిస్తుంటుంది, చంపేయాలంత కోపం వస్తుంటుంది. కానీ సేమ్ ఈ కొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ జీవితంలో లేదా ఇదే జీవితంలో ఆ కొట్టించుకుంటున్న అతను ఎవరైతే ఉన్నారో, బాధపడుతున్న అతను ఎవరైతే ఉన్నారో అదే ప్లేస్ లో ఉంటాడు. ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు మళ్ళా అదే సిచ్యువేషన్ లో చూసే జనాలంతా అయ్యో పాపం దేవుడెందుకు ఇంత అన్యాయం చేసిండు, దేవుడెందుకు అతనికి ఇన్ని కష్టాలు ఇస్తుండు అని చెప్పేసి ప్రతిదీ దేవుని మీద వేసి నూకేస్తారు. సో నిజంగా ఆలోచించండి, కరెక్ట్ గా ఉన్నాము అంటే కరెక్ట్ పనులే జరుగుతుంది, కరెక్ట్గా లేమో అంటే కరెక్ట్గా ఇవి జరగవు. ఇది ఏదో వీడియో చూసేసి తెలుసుకోవడంతో సరిపోదు. రియల్ లైఫ్లో ఈవెన్ మన కలియుగంలో ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయినా సరే ప్రాక్టికల్గా ఒకసారి ప్రయత్నించి చూడండి. అట్లీస్ట్ ఒక నెల రోజులు ఒక్క అబద్ధం కూడా ఆడకుండా, ఎవరిని కూడా మాట ద్వారా ఇబ్బంది పెట్టకుండా, మీ పని ద్వారా ఇబ్బంది పెట్టకుండా, ఇలాంటి హింసకు పాల్పడకుండా ట్రై చేయండి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ పవర్ ఏందనేది. ఓకే, చెప్పినా కదా. ఈ కలియుగంలో అన్నిటికన్నా రక్షణ ఇచ్చేది ఏంటి అంటే అది మంచి ఆలోచనలతో ఉండడం, మంచి ఇంటెన్షన్తో మూవ్ అవ్వడం. ఓకే, సో అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా నేను బేసిక్ పాయింట్ అనేది కర్మ గురించి చెప్పిన. ఈ కర్మ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా అక్కడక్కడ టచ్ అవ్వచ్చు, దాంట్లో ఇంకా క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో వీలైనంత వరకు మంచి కర్మలు చేయడానికి ట్రై చేయండి. అది మాట ద్వారా అయినా సరే, మీ ఆలోచన ద్వారా అయినా సరే, మీ పని ద్వారా అయినా సరే. ఈ 3 కలిసి చేసే దాన్ని బేస్ చేసుకునే ఒక కర్మ అనేది క్రియేట్ అవుతుంటుంది. అట్లీస్ట్ ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, మీకు రియాలిటీ అనేది తెలుస్తుంది. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.